గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక 5 ఏళ్లకు 5 ప్రధానులట. అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా? ఇండి కూటమిపై ప్రధాని మండిపాటు. దేశం తెలంగాణ అభివృద్ధికి నాది గ్యారంటీ. కాంగ్రెస్ బారసాలది అవినీతి బంధం. RRR కలెక్షన్లకు మించి RRR వసూళ్లు. వేములవాడ వరంగల్ సభల్లో నరేంద్ర మోడీ. వేములవాడ వరంగల్ సభల్లో నరేంద్ర మోడీ నిన్న రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ ఇక్కడ సభల్లో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా 5 ఏళ్లకు 5 ప్రధానులంట అని కాంగ్రెస్ ఉద్దేశించి ఒకవేళ ఇండి కూటమి వస్తే అది జరిగేది, అది అంతా దేశంలో జరిగేది అవినీతి అని, అలా జరగకుండా నాది గ్యారంటీ, దేశం తెలంగాణ అభివృద్ధికి నాది గ్యారంటీ అన్నట్టుగా ఇక్కడ సభల్లో పాల్గొని మాట్లాడడం జరిగింది నరేంద్ర మోడీ. ఇండి కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందంట. వాళ్ళు అధికారంలోకి వస్తే 5 ఏళ్లకు 5 ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరు అంటున్నారు. ఏడాదికి ఒక ప్రధానమంత్రితో దేశం బలోపేతం అవుతుందా? భారత్ అభివృద్ధి చెందుతుందా అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. 10 మంది రైతులు నీళ్ల కోసం బోరు వేసుకోవాలని అనుకున్నారు. నీళ్లు ఎక్కడ ఉంటాయో అన్వేషించారు. చివరకు ఒకరి పొలంలో 100 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు. 100 మీటర్ల పైపు వేస్తే నీళ్లు వస్తాయి, కానీ ఆ రైతులు ఎవరి పొలంలో వారు 10 మీటర్ల పైపు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇండి కూటమిలో నేతలు ఇలానే ఉన్నారు అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని వేములవాడలో, వరంగల్ నియోజకవర్గం పరిధిలోని కిలా వరంగల్ మండలం లక్ష్మీపురంలో భాజపా నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడారు. ఈ విధంగా వేములవాడ భాజపా సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ పక్కన పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ అభ్యర్థులు గోమాసే శ్రీనివాస్, బండి సంజయ్, గోడం నగేష్. 5 ఏళ్ల పాటు అంబానీ, అదానీ అని విమర్శించిన కాంగ్రెస్ యువరాజు ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకు మాట్లాడటం లేదు? ఏం లావాదేవీలు జరిగాయి? ఎన్ని టెంపోల డబ్బు చేరింది? భాజపా దేశానికి మొదటి ప్రాధాన్యం ఇస్తే బారాస, కాంగ్రెస్ మాత్రం కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఈ 2 పార్టీలు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. తెలంగాణను ఈ 2 పార్టీల నుంచి కాపాడుకోవాలి ప్రధాని మోడీ. ఈ విధంగా కాంగ్రెస్, బీజేపీ 2 ఒకటే, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాయి, దేశం కోసం కాకుండా కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాయి అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఈ విధంగా బీజేపీ దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది అన్నట్టుగా, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నట్టుగా ఆయన ప్రచారంలో బహిరంగ సభల్లో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం. ఏపీ మంత్రులు రౌడీయిజం చేస్తున్నారు. కలికిరి సభలో ప్రధాని మోడీ. వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని ఏపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి కౌంట్డౌన్ ప్రారంభమైంది. వచ్చే ఎలక్షన్లో మిత్రపక్షాల కూటమి గెలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు. ఈ విధంగా రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత. బాచుపల్లి అపార్ట్మెంటు ప్రహరీ గోడ కూలి 7 మృతి, 7 దుర్మరణం. వేర్వేరు ఘటనల్లో మరో 7. ఈ విధంగా మొన్న కురిసిన వర్షానికి, అకాల వర్షానికి 14 మంది మృత్యువాత పడ్డారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ కుట్ర. 6 నిజామాబాద్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విధంగా ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉంది, రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ కుట్ర అన్నట్టుగా ఇక్కడ బహిరంగ సభల్లో రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది. మరి నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్ చౌరస్తాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న భాజపా లెక్కల విధానాన్ని మోడీ నిలిపేశారు. కులగణన చేపట్టి బీసీలకు మేలు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకే ఇలా కుట్ర పన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయి. నియంతృత్వ పాలనతో రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకుంటూ పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా? గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్న భాజపాను గద్దెదించాలి. వాటిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అని పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, నిజామాబాద్ నగరంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిద్ధులగుట్ట సాక్షిగా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి తిరిగి చూడను, ఎన్ని కేసులు పెట్టినా తగ్గకుండా కొట్లాడాను, లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పోరాడాను, ఇందిరమ్మ రాజ్యం తెచ్చాను, పసుపు పంటకు మద్దతు ధర, ఎర్రజొన్న, సోయా మక్కలకు గిట్టుబాటు ధర, వరికి 500 బోనస్ ఇచ్చే బాధ్యత నాది అని ఇక్కడ
సిద్ధులగుట్ట సాక్షిగా ఈయన మాట్లాడుతున్నారు. మళ్ళీ సిద్ధులగుట్ట సాక్షి ఒట్టేసి ఆయన మాట్లాడుతున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చే దిశగా నేను పనిచేస్తాను, పంటలకు మద్దతు ధర ఇప్పిస్తా, వరికి 500 రూపాయల బోనస్ కూడా తప్పకుండా మంజూరు చేస్తాం అన్నట్టుగా ఆయన ప్రచారంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు, తీర్పు వెలువరించిన క్యాట్. ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు, తీర్పు వెలువరించిన క్యాట్. నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ చిత్రంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ లోక్సభ బారాస అభ్యర్థి వెంకటరామరెడ్డి 5 నెలల్లో పరిస్థితులు తారుమారు, కాంగ్రెస్ ఏ వాగ్దానమూ అమలు చేయలేదు, మోడీ హయాంలో దేశ ప్రతిష్ట దెబ్బతింది, అందరం ఏకమై తెలంగాణను కాపాడుకుందాం, బారాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు అవినీతి అరచేతిలో వైకుంఠం చూపారని, ప్రజలందరినీ మోసపుచ్చి అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానము అమలు చేయలేదని బారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ విధంగా 5 నెలల్లో పరిస్థితులు తారుమారు, ఏ ఒక్క హామీ గ్యారంటీల పేరిట ఇచ్చిన హామీలన్నీ ఏ ఒక్కటి నెరవేర్చలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్నర్ మీటింగ్లలో ఈ విధంగా కేసీఆర్ మాట్లాడారు. అవ్వాతాతల ఆరోగ్యానికి మన మోడీ గ్యారంటీ, ఇది మన మోడీ గ్యారంటీ. 70 ఏళ్ళు పైబడిన అందరికీ 5 లక్షల వరకు వైద్యం, జన ఔషధి ద్వారా అతి తక్కువ ధరకే అన్ని మందులు, అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలు, ఆరోగ్య భారతానికి మన మోడీ గ్యారంటీ. మరోసారి మన మోడీ సర్కార్కు మనం గ్యారంటీ, మరోసారి మన మోడీ సర్కార్. ఓటు వేయడం మన పవిత్ర బాధ్యత. మే 13న భారీ ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుందాం, కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దామని ఇక్కడ బీజేపీ అడ్వర్టైజ్మెంటు ఎన్నికల ప్రచారం భాగంగా. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇది అక్షయ తృతీయ ఆఫర్స్ 25% తగ్గింపు ప్లాట్ అని ఇక్కడ వివిధ రకాల ఆఫర్లు ఇవ్వరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇది సంగతి. అనారోగ్యం అంటూ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు, 100కు పైగా విమానాల రద్దు. సారీ నాకు తలనొప్పిగా ఉంది, లీవ్ పెడుతున్నా బై అని ఇక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు అని 100కు పైగా విమానాలు రద్దు అయినట్టు ఇక్కడ ఇది సంగతులు ఇవ్వడం జరిగింది. మరి మాకి రెడ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.